ఇటువంటివి జరగకుండా చూసే నాకంటే ముందు గతంలో చాలా ఉంటే ఎప్పుడు ఎవరు రాజకీయాల దగ్గర ఎవరు వచ్చినా పోలీసు వాళ్ళకు చెప్పి కూడా మీరు కేసులు అనవసరం పెట్టొద్దు, ఎవరైనా సరే మాట్లాడి చిన్న చిన్న తగాదులుంటే భూతాలుంటే కూర్చోబెట్టి పరిష్కారం చేయాలి, కానీ అనవసరంగా రాజకీయ కక్షలు పెరిగే కింద చెప్పేటువంటి తత్వం మాది. ఎందుకంటే ఈరోజున కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు ప్రోత్సహించే సమస్యనే లేదు. అందులో మా నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఏ విషయంలో కూడా నన్ను వేలు పెట్టి చూపించలేరు. అసలు అసలు ఇది ఎందుకు వచ్చింది? కేటీ రామారావు గారు గమనించాలి. మీకు ఈ సమాచారం ఇచ్చింది ఎవరు, మిమ్మల్ని తీసుకెళ్ళింది ఎవరు అంటే మాజీ శాసనసభ్యుడు, చాలా గొప్పోడు, చాలా గొప్పోడు. అంటే అమ్ముడు పోయినోడు, 5 లక్షలకు 26 కోట్లు తీసుకున్నాడు, గ్రీన్ ట్రిబ్యునల్లో పాలమూరు కేసు వేసి పార్టీ మారినాక దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఇంకోటి ఏంటి ఫామ్ హౌస్. అంటే అటువంటి వ్యక్తి గుణగణాలు మీకు అర్థం కావట్లేదా? పూర్వాపరాలు తెలుసుకోవాలిగా, ఎవరి తత్వం ఏంది, ఎవరి క్యారెక్టర్ ఏంది, వాస్తవాలు ఏంది. వాస్తవంగా ఈ కేసు లోతుపాతులకు చూస్తే వాస్తవంగా ఈ మల్లేష్ యాదవ్ అనే అతను వాస్తవంగా అతను ఒక కార్యకర్త కాదు, నాయకుడు కాదు, ఇట్స్ ఓటర్. అది కూడా బీజేపీ సానుభూతిపరుడు. ఎన్నికల కంటే 10 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఎందుకు చేరిండు? సర్వే నంబరు 499/1 సాతాపూర్ శివారు ల్యాండ్, 1 ఎకర్ ల్యాండ్. అది ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించింది. వీళ్ళిద్దరి తాతలు దత్తు వచ్చినటువంటి వాళ్ళు సంబంధించింది. అంటే వీళ్ళ యొక్క తల్లి ఎదుగుతో ఇతని మల్లేష్ యాదవ్ ఇతను, వాళ్ళ తండ్రి పేరు బాలస్వామి. అంటే ఆయన కూతురు కొడుకిన ఇంకో అతను అసలు దత్తు వచ్చిండు. ఈ చర్య అరెకర ఉన్నది. ఇతను ఏం చేసిండు? ఈ ధరణిలో ఈ కాస్త చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఎవరి భూమి వాళ్ళు దున్నుకుంటా ఉన్నారు. ఈ ధరణిలో ఏం చేసిండు? ఆలోపిస్తాడను అతని అరెకరం కూడా ఈయన ధరణిలో చేయించుకున్నాడు. దానికి సంబంధించి ధరణి పోర్టల్ కాపీ అర్ధెకరం ఉన్నదాన్ని ఎకరా వచ్చేసింది. ఇది పంచాయతీ జరిగింది. పంచాయతీ గ్రామ పెద్దలు, గ్రామ చౌరస్తాలో యాదవ సభ అధ్యక్షుల్లో చర్చ చేశారు. ఇదే పొరపాటుగా తప్పు అట్లా చేయదు అంటే అట్టెట్లా ఎప్పుడు వచ్చిన వాడు దత్తు కాయలు ఉన్నాయా? ఇది ఒకటే కాదు ఇంకో సర్వే నెంబర్ 91, 24, 51లో మిగతా కలు అది 6 ఎకరాలు మొత్తం నాదే, అది కూడా నేను చేసుకుంటా, ఎవడో జాబ్తో చూస్తాని బలవంతంగా దున్నేసిండు. చేయడం జరిగింది. చేస్తే ఘర్షణ పడ్డారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిదైతే ఇతన్ని హత్యకు ఎవరైతే చేసిండ్రో నరేష్ యాదవ్, ఆ నరేష్ యాదవ్ అనే అతను, అరే వీడు నా పొలం అర్ధెకరం నాకు చేయించుకున్నాడు, ధరలో వచ్చేసింది. అసలు ధరలు కూడా రావద్దు అట్లా. ఎందుకంటే పొజిషన్లో ఎప్పటి నుంచో ఉన్నారు, ఎవరి వాళ్ళకు ఉన్నది. చేసిన కారణంగా ఇది తీసుకుంటూ మళ్ళీ మిగతా కూడా తీసుకుంటాడు. వీడు గొప్ప మంచిగా అది కూడా చేయించుకుంటాడా అయింది. మాకు దత్తు వచ్చినప్పుడు మాకు రికార్డ్స్ లేవు, ఎప్పుడో మా తాత వచ్చినప్పుడు ఉంది అని ఆ కక్ష పెట్టుకొని ఏం చేసిందంటే ఇతని సొంత బావ అది ఏ ఊరతను షాగాపురం, అతను వేరేమడు షాగాపురం, అతను తోడు చేసుకుని ఇద్దరు జంటకి ఇంకొక అతను తెలుగు మల్లేశ్వరి సాతాపూర్ అని బీఆర్ఎస్ కార్యకర్త, దాని ఫోటో కూడా ఉంది. బీఆర్ఎస్ కార్యకర్త అతని మద్దతు తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్త సాతాపూర్ ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద పోతూ ఆ లైట్లు వైర్ కట్ చేసినట్ట. ఇతను ఎవరిది? ఆ యొక్క మల్లేష్ యాదవ్ వైర్ కట్ చేసి లైట్ లేకుండా చేసి అతనితో పాటు ఇద్దరు ఎక్కేసి వాళ్ళ గ్రామ కూడల దగ్గర, అంటే మెయిన్ రోడ్ పైన క్రాస్ రోడ్ ఉంటుంది, అక్కడ వదిలేసి వాపసు వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఈ బావమర్ది ఎవరైతే చంపిండో నరేష్ యొక్క బావ కలిసి అతన్ని హత్య గావించాడు. వాళ్ళ ముగ్గురు రిమాండ్ చేసి జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు, ఇది వాస్తవం.
అసలు ఆల్రెడీ డిమాండ్ చేశారు. ఎవరు వీళ్ళంతా ఉన్నది? మేము తీసుకురావాలి కొత్త అధికారులని. మీరు అధికారం ఉన్నటువంటి ఎస్ఐలు వాళ్ళే, సిఐలు వాళ్ళే, డిఎస్పీలు వాళ్ళే, ఎస్పీలు వాళ్ళే, ఆ రోజు వాళ్ళు ఈ రోజు వాళ్ళే ఉన్నారు. అంటే ఇటువంటి నిందారోపణలు చేసి హత్యను రాజకీయం వాడుకోవడం అనేది కేటీఆర్ స్థాయికి తగింది కాదు. నేను వారికి హితవు పలుకుతా ఉన్నా. రాజకీయాలు ఎప్పుడే కానీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాల కింద ఎవరి ఇష్టంలో వాళ్ళు ఓటు వేసుకుంటారు, అంతే తప్ప ప్రతిదాన్ని రాజకీయ చేయడం కాదు. అట్లంటే మరి నేను ఒక ఉదాహరణ చెప్తా. మేము అట్లా చెప్పాలని అంటే గతంలో ఇంకోటి దేదినేపల్లి గ్రామం ఉంది. స్పష్టంగా 1 ఆగస్ట్ 23 అంటే ఎన్నికల ముందు కాషన్ అనే అతను లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాంటెస్ట్ చేసి ఓడిపోయాడు. రేపు ఎన్నికల్లో మళ్ళీ అతను సర్పంచ్ క్యాండిడేట్, 32 సంవత్సరాల వయసు. అతన్ని ఆల్రెడీ వద్ద సర్పంచ్ గెలిచిండ్రో ఉన్నటువంటి వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళ సొంత తమ్ముడు అంటే ఎమ్మెల్యే పిఏ, ఆనాటి ఎమ్మెల్యే పిఏ హర్షవర్ధన్ పిఏ, అతను కలిసి మళ్ళీ ఇతను ఏం చేసిండ్రు, మర్డర్ కంటే 4 రోజుల ముందు ఎమ్మెల్యే దగ్గర తోలుకొని పోయారు. ఎవరిని? ఈ కాశనను పార్టీలో చేరమని. చేస్తా అన్నాడు, చేరలే. అది వీడు చేతలేడు, అదే పార్టీలో ఉంటున్నాడు, కాంగ్రెస్ ఉంటున్నాడు, రేపు పొద్దున మనకి పోటీకి వస్తుంది చెప్పని కిరాతకంగా చంపారు, మర్డర్ చేసిండు. 7 మంది కలిపి, అంటే ఎన్నికల కన్నా ముందే. దీనిపైన ఎన్నో సందర్భాలు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేదు. దానిలో అదే కేసులో ఆయన గొప్ప నాయకుడు అభిలాష్ రావు, ఆయన పైన అదే కేసులో వాళ్ళ పైన చర్యలు తీసుకోమని ఈ అభిలాష్లో ధర్నా చేసినట్టు. మర్డర్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి చేయాలంటే వీళ్ళపైన ఉల్టా కేసు పెట్టి రేప్ కేసు పెట్టిన అభిలాష్ పెట్టిన ఆ కేసు ఇప్పటికి ఉంది. నేను అది వాస్తవం అంటలేను. అంటే చర్యలు తీసుకోనందుకు ధర్నా చేస్తే అంటే పిటిషనర్ల పైన ఎవరైతే బాధిత కుటుంబాలను 24 మంది పైన కేసులు పెట్టింది, బాధితుల పైన చర్య తీసుకోవడానికి. ఈరోజు కూడా కేవలం ఒక్క వ్యక్తిని తప్ప మిగతా ఎవరిని కూడా కష్టపడి తీసుకోలేదు, అదే అధికారులు. అట్లనే ఇంకో ఘోరం, ఎంత ఘోరం ఉందంటే హనుమంతు నాయక్ అని మా జడిపిటిసి గతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. వస్తూ ఉంటే ముగ్గురు కూడా నాయకులు, ఒక జడిపిటిసి మా ప్రస్తుతం మా సర్పంచ్, ఇంకొక సర్పంచ్ ఓడిపోయిన డ్రైవ్ చేస్తున్నాడు. యాక్సిడెంట్ జరిగితే ఒక మహిళ చనిపోయింది. ఆ చనిపోయిన మహిళ కుటుంబానికి ఆర్థికంగా సహకారం చేయడం జరిగింది కాసు, కానీ అది పరిష్కారం కాదు. దాన్ని కూడా మర్డర్ కేసు చూపించి అరే లడ్డులాగా దొరికిండు, ఇన్ని సంవత్సరాలు మా పార్టీకి రమ్మంటే రాలేదని ఇదే జడ్పీటీసీ హనుమంతు నాయకును, అదే గోపి సర్పంచ్ను, మంచి కళాకారుడు, గొప్ప సింగర్, వాళ్ళపైన వీళ్ళు రాజకీయంగా ఎన్ని ఒత్తిడి తెచ్చినా లక్షలు ఇస్తానా అమ్ముడు పోలేదని అభిప్రాయాలని ఛాన్స్ దొరికింది. కానీ ఈ కేసులో యాక్సిడెంట్ కేసులో మర్డర్ కేసు పెట్టి 304(2) పెట్టి వాళ్ళను రిమాండ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ₹1 కోటి డిమాండ్ చేసి అతనితో 22 లక్షలకు పత్రం రాయించి గన్ పాయింట్ పెట్టి, అట్లాగే ఇంకోటి అంటే ఇట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు, ఇటువంటి 100 జరిగినాయి. ఈ 100 జరిగిన సందర్భంలో నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సిన పరిస్థితి. అంటే ఏమీ లేని దానికాడ ఏదో అగ్గి రాజేసి బురదల్లి నా ప్రతిష్టకు భంగం కల్పించిన పద్ధతిలో కేటీ రామారావు గారు ఆ స్థాయికి దిగదా నాకు బాధ అనిపిస్తా ఉంది. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్వాపరం తెలుసుకోవాలి. కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ అంటే మిమ్మల్ని తీసుకున్న వ్యక్తి ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన చెప్పేదానిలో ఎంత వాస్తవికత ఉంది తెలుసుకోవాలా, బ్యాక్గ్రౌండ్ చూడాలా. ఏది లేకుండా అడగంగానే నేను నిజామాబాద్ పోయినా, అక్కడ ఒక కార్యకర్తను వాస్తవంగా నడి రోడ్డు పైన అందరి సమక్షంలో పట్టుకొని ఎదురుపైన గుర్తి చనిపోయాడు, రోడ్డు పైన. అది పరామర్శించకపోయినాం. అంటే నేను అక్కడ పరామర్శించడానికి పోయినా అని చెప్పని మీరు వాస్తవాలు ఇక్కడ కాకుండా ఏదో దానికి ఏదో అంటే స్కోర్ సెటిల్ చేసుకోవడం కోసం అన్నట్టుగా
చేయడం ఎంతవరకు పద్ధతి? ఇది మీకు మీకు మీ మీ అంటే ఆత్మ అనేది లేదా? మనసాక్షిని అడగాలి కదా, మీకు తృప్తిని ఇస్తుందా ఇటువంటివి? అంటే ఏం సందేశం పంపిస్తూ ఉన్నారు అంటే ఇటువంటి చేయడం వలన రాజకీయ రంగాన్ని ఇంకా కలుషితం చేస్తూ ఉన్నారు. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. అప్పుడే మన క్రెడిబిలిటీ పెరుగుతుంది. అయిన దానికి కాందానికి అన్నిటికీ తలుపు వస్తే అది చేస్తే నిజంగా ఇవి మంచి పద్ధతులు కావు. ఇటువంటివి ఈ సందర్భం వచ్చినప్పుడు నేను గతంలో అన్నా, ఆనాటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆనాడు మంత్రి ఇన్ని వందల కేసులు సాక్ష్యాధారాలతో సహా ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఏఎస్పి, ఎస్పి, డిఐజీ, ఐజీ, డీజీపీ దాకా వెళ్ళిన సాక్ష్యాలతో సహా ఎస్సీ కమిషను, బీసీ కమిషన్ అందరి కాంపిటీషను ఇవన్నీ కూడా వాట్సాప్లో ఆనాడు ఉన్నటువంటి ప్రగతి భవన్ ఉన్నటువంటి ముఖ్యులకందరికీ, ప్రగతి భవన్ ఆనాడు ప్రభుత్వం, ఈనాడు ప్రజాభవన్, ఆనాటి ప్రభుత్వం ప్రగతిశీలందరికీ ఇవన్నీ పూసగుచ్చినట్టుగా ఒక్కొక్కటి మొత్తం చెప్పి చూపించి సాక్ష్యాలు ఇచ్చిన. ఆనాడు ఏమన్నా తెలుసా? డీజీపీని కలిస్తే ఆనాడు సార్ ఒక్కసారి పైన చెప్పండి అన్నాడు. ఆనాడు డీజీపీ, ఈనాడు డీజీపీ కాదు. అడిగి నేను ఎవరికి చెప్పాలా అని వీళ్ళే చెప్పిన. ఇంకా పైన అంటే వీళ్ళే కదా ప్రతిభలో అందరు చెప్పిన. చుట్టూ ఉన్నటువంటి 5-6 మంది చెప్పిన, ప్రముఖులందరికీ, ప్రగతి భవన్ ఉన్న ప్రముఖులందరికీ, కేసీఆర్ కుటుంబంలో ఉన్న అందరికీ చెప్పినాం. ఏమన్నా తెలుసా? అన్నవాడు మళ్ళా గెలవాలి కదా, ఇది వాస్తవం కాదా? కాదనగలుగుతారా నా ఎదురుగా? అంటే వాట్ ఈజ్ మై క్యారెక్టర్? నా పద్ధతి నా నవ్వుడేది. 7వ పర్యాయం మీ బీఆర్ఎస్ పార్టీ, మీ గొప్ప నాయకుడు, నేను ఎంటేసుకుని గొప్ప నాయకుల పైన ఎప్పుడు కానీ మెజార్టీతో ఆలస్యం కొద్ది మెజార్టీ తగ్గాలి కదా మోరిపడినప్పటికీ. అంటే వాస్తవం ఇది ఉంటే మీరు ఇటువంటి చేసి మీ ప్రతిష్ట, మీ పార్టీ ప్రతిష్ట దిగదార్చుకున్నది మేము చేయలేం. దీన్ని ఆసరా తీసుకొని మేము ఇది చేస్తామంటే ప్రభుత్వం 100% ఎక్కడ అన్యాయాలు జరిగిన అక్రమమైన డెఫినెట్గా చట్టపరంగా చర్యలు తీసుకుంటే తప్ప చట్టాన్ని అతిక్రమించే కార్యక్రమం చేయాలి. మీరు చేసినారు, అందుకనే ఈనాడు మీకు గతి పట్టింది. ఈనాడు మీకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు బంగ్లాలో కూర్చొని, అద్దాల మెడలో కూర్చొని ఏం కనపడలే. మరి గతంలో ఎందుకు తిరగలేదు? ఈనాడే ఒక మాట, ఆనాడు సుమారు 60 మంది 70 మంది చనిపోయారు. ఎక్కడ? మన కరీంనగర్ జిల్లాలో కొండగట్టు 60 మంది. మరి 60 మంది చనిపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి, మంత్రిగా ఉండి ఎందుకో పోలే. మరి ఈరోజు కుటుంబ తగాదల వల్ల ఇంత స్పష్టంగా వేరే వాళ్ళ భూమి ధరణి ద్వారా మార్చుకొని మీ గొప్ప ధరణి ద్వారా మార్చిన కారణంగా అంటే తప్పుడు పొజిషన్ ఉన్నప్పుడు ఎట్లా మారుస్తారు? 20-30 సంవత్సరాలు దొరుకుతున్న పొలము అక్కడ తోట కూడా ఉంది, రైట్? అంటే అటువంటి దాన్ని ఎట్లా మారుస్తారు మీరు? అంటే దాని కారణంగా వ్యక్తిగత కక్షలు పెరిగి భూమికి లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకు కుటుంబ తగాలు పాలుల మధ్య జరిగిన ఆ సంఘటన. దీని మీద రాజకీయం చేస్తూ ఉల్టా చోరు కొత్వాలు కూడా అంటున్నట్టుగా మీరే మళ్ళీ మా పైన నిందలేసే చేస్తే ఇది మీకు సరిపోయిన కాదు. ఇటువంటి ఇంకోసారి చేసి మీ ప్రతిష్ట దిగజార్చుకోవద్దని చెప్పి నేను కేటీఆర్ గారికి ఈతో కలుగుతా ఉన్నా. ఇటువంటి దాన్ని ఆసరాలు చేసుకుని మా ప్రతిష్టకు భంగం కలిగించాలంటే మీరు ఎవరు చేయలేరు. ఆ మరక మీకే అంటుంది, మాకు అంటదు. మేము కిందికెళ్ళి వచ్చినాను, అట్టడికెళ్ళి వచ్చినాను, మేము పైకెళ్ళి ఊడి పడలే. మేము స్వయంగా నిర్మించుకున్నాం ఒక సిస్టమ్ మార్చాలని. ఇటువంటి చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన డెఫినెట్గా విచారణ జరిగి ఏది ఎక్కడ జరిగినా, గతంలో జరిగిన వాటిపైన కూడా ఎక్కడెక్కడైతే అన్యాయాలు అక్రమం జరిగినాయో డెఫినెట్గా ప్రభుత్వం ద్వారా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఎస్ఐ తప్పు చేస్తే సిఐ చేస్తాడు, సిఐ తప్పు చేస్తే డిఎస్పీ చేస్తాడు, డిఎస్పీ ఎస్పీ చేస్తాడు. వీళ్ళు ఎవరు చేయకపోతే సిబిసిఐడి ఉంటుంది, ఇంకా 15 సంస్థలు ఉంటాయి. డెఫినెట్గా ఎంక్వైరీ చేసి ఎక్కడ కూడా అన్యాయం వాళ్ళకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. మీరు ఇంకొకసారి ఇటువంటి నిందారోపణలు చేయొద్దు, పూర్వాపలు తెలుసుకుని మాట్లాడదని హితో పలుకుతూ
చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ కుటుంబాన్ని కూడా మా ఈ యొక్క మల్లేష్ కుటుంబాన్ని కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఆ కుటుంబం ఆదుకునే కార్యక్రమం చేస్తారు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఆ మాటకు వస్తే 2021 17వ తారీఖున లాయర్ వామన్ రావు దంపతులు మంతన్ కోర్టుకు ఒంటరిగా వచ్చిన సందర్భంలో హత్య చేసిందా చేయలేదా? దంపతులు ఎంత దుర్మార్గం, సూత్రధారులు ఎవరు తెలియదా? అట్లనే 2014 తలారి సత్యం